ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఆన్లైన్ కోర్సెస్ అందరూ ఒక్కటే చెప్తున్నారు. స్టార్ట్ అన్ ఎయిర్బిఎన్బి బిజినెస్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్, 10 lakhs ఎవ్రీ మంత్, బిల్డ్ పాసివ్ ఇన్కమ్, క్విట్ యువర్ 9 to 5 జాబ్. వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కదా, బట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది అంత సింపుల్? నేను మీకు ఫస్ట్ లోనే ఒక రియాలిటీ చెప్తాను. ఎయిర్బిఎన్బి అనేది పాసివ్ ఇన్కమ్ బిజినెస్ అయితే అస్సలు కాదు. ఇది ఒక ఫుల్ ప్లెజ్డ్ హాస్పిటాలిటీ బిజినెస్. అంటే మీరు గెస్ట్ ని మేనేజ్ చేయాలి, ప్రాపర్టీ మెయింటైన్ చేయాలి, బుకింగ్స్ హ్యాండిల్ చేయాలి, రివ్యూస్ ని ప్రతిసారి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. మీరు సిస్టమ్ క్రియేట్ చేయకపోతే ఇది ఆటోమేటిక్ గా మనీ జనరేట్ చేసే బిజినెస్ అయితే అస్సలు కాదు. కానీ ఒక ప్రాపర్ సిస్టమ్ ని బిల్డ్ చేసి, రైట్ లొకేషన్ సెలెక్ట్ చేసి, డేటా బేస్డ్ డెసిషన్స్ తీసుకుంటే ఎయిర్బిఎన్బి బిజినెస్ అన్నది చాలా ప్రాఫిటబుల్ బిజినెస్. అండ్ ఇది చాలా ఈజీగా కూడా స్కేల్ చేయొచ్చు. అందుకే ఈ బిజినెస్ లో కొంతమంది లాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇంకొంతమంది ఫ్యూ మంత్స్ లోనే క్లోజ్ చేస్తున్నారు. డిఫరెన్స్ బిజినెస్ మోడల్ లో కాదు, డెసిషన్స్ లో ఉంటుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే అసలు ఎయిర్బిఎన్బి అంటే ఏంటి, ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ ఛాలెంజెస్ ఉంటాయి, ఇవన్నీ మీకు క్లియర్ గా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి ఫాస్ట్ గ్రోయింగ్ మార్కెట్ లో, మెయిన్ గా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానకరంగూడ ఇలాంటి ఐటీ కారిడార్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఎయిర్బిఎన్బి బిజినెస్ ని జీరో నాలెడ్జ్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మెయిన్ గా కవర్ చేసేది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఫ్లాట్ ఎలా సెలెక్ట్ చేయాలి, ఫర్నిషింగ్ కి ఎంత ఖర్చు పెట్టాలి, మంత్లీ రెవెన్యూ ఎంత రావచ్చు, ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయి, ఆక్యుపెన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఎన్ని మంత్స్ పట్టొచ్చు, ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు, రిస్క్స్ ఏంటి, అసలు ఈ బిజినెస్ మీకు సూట్ అవుతుందా లేదా, ఇవన్నీ ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్స్ తో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి ఎయిర్బిఎన్బి బిజినెస్ గురించి మీకు సోషల్ మీడియా హైప్ కాకుండా రియల్ బిజినెస్ పర్స్పెక్టివ్ లో కంప్లీట్ గా మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో వితౌట్ ఎనీ డిలేస్ లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఇప్పుడు ఒక కామన్ డౌట్ తో స్టార్ట్ చేద్దాం. ఎయిర్బిఎన్బి బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఓన్ ప్రాపర్టీ ఉండాలా? ద ఆన్సర్ ఇస్ సింపుల్, నో, అవసరం లేదు. ఇండియాలో జనరల్లీ 3 ఎయిర్బిఎన్బి బిజినెస్ మోడల్స్ ఉంటాయి. నెంబర్ 1, అసెట్ ఓనర్షిప్ మోడల్. అంటే ఓన్ ఫ్లాట్ ని కొని ఎయిర్బిఎన్బిగా ఆపరేట్ చేయడం. హైదరాబాద్, బెంగళూరు లాంటి టైర్ 1 సిటీస్ లో ప్రాపర్టీ ప్రైజెస్ చాలా హై ఉంటాయి కాబట్టి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. గోవా లాంటి ప్లేసెస్ లో అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అవ్వచ్చు. కానీ అర్బన్ సిటీస్ లో క్యాపిటల్ రిక్వైర్మెంట్ చాలా హెవీ ఉంటుంది కాబట్టి మాక్సిమం ఇది అవాయిడ్ చేయడం బెస్ట్. సెకండ్, కో హోస్టింగ్ మోడల్. ఇది ఆల్మోస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ మోడల్. ఆల్రెడీ ప్రాపర్టీ ఉన్న ఓనర్స్, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ కానీ లేదా బిజీ ప్రొఫెషనల్స్ కానీ, వాళ్ళకి ఏంటి అంటే ప్రాపర్టీ ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ ఈ బిజినెస్ లో ఉంటారు. కానీ గెస్ట్ కమ్యూనికేషన్స్ నుంచి క్లీనింగ్ వరకు అన్ని మీరే హ్యాండిల్ చేస్తారు. దానికి ఎక్స్చేంజ్ గా గ్రాస్ రెవెన్యూ లో మీకు ఒక 20 to 30% కమిషన్ వరకు ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ మోడల్ ఈస్ టుడేస్ మెయిన్ ఫోకస్, రెంటల్ ఆర్బిట్రేజ్ మోడల్. అంటే మీరే ఒక ఫ్లాట్ ని లాంగ్ టర్మ్ రెంట్ కి తీసుకొని ఓనర్ పర్మిషన్ తో ఫర్నిష్ చేసి ఎయిర్బిఎన్బి లో షార్ట్ టర్మ్ గెస్ట్ కి రెంట్ గా ఇవ్వడం. ఈ మోడల్లో ఇన్వెస్ట్మెంట్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది, స్కేల్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. అండ్ హైదరాబాద్ లాంటి సిటీస్ లో చాలా మంది సక్సెస్ఫుల్ పోస్ట్ యూస్ చేస్తున్న మోడల్ కూడా ఇదే. నెక్స్ట్ సెక్షన్, ఇన్వెస్ట్మెంట్ అండ్ క్యాల్కులేషన్స్. ఇప్పుడు హైదరాబాద్ ఐటీ కారిడార్స్ అయిన గచ్చిబౌలి, నానకరంగూడ లాంటి ప్లేసెస్ వాటి డేటా చూద్దాం. ఎందుకంటే ఇక్కడే కార్పొరేట్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఏఐజీ లాంటి టాప్ హాస్పిటల్స్ నుంచి మెడికల్ టూరిజం అండ్ ఐటీ క్రౌడ్ రీలొకేషన్ డిమాండ్ చాలా హై ఉంటుంది. ఎయిర్టిక్స్ అండ్ ఎయిర్ ఆర్ఓఐ అని కొన్ని టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ ఏంటి అంటే కొన్ని వెబ్సైట్స్. ఈ వెబ్సైట్ లో ఆల్రెడీ హోస్ట్ చేస్తున్న ఎయిర్బిఎన్బి వాటి లిస్టింగ్స్ ఉంటాయి. ఆ పలానా లిస్టింగ్స్ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి, ఎంత ఆక్యుపెన్సీ క్రియేట్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని ఆ వెబ్సైట్ లో ఉంటాయి. ఈ వెబ్సైట్స్ లో ఉన్న డేటా ప్రకారం హైదరాబాద్ లో యాజ్ ఆఫ్ టుడే 1675 నుంచి 2058 యాక్టివ్ లిస్టింగ్స్ ఉన్నాయి విత్ అన్ యావరేజ్ ఆక్యుపెన్సీ ఆఫ్ 41%. యావరేజ్ డైలీ రేట్ వచ్చేసి 2800 నుంచి 3600 వరకు ఉంది. టాప్ పర్ఫార్మింగ్ ప్రాపర్టీస్ అయితే 68% ఆక్యుపెన్సీ కూడా హిట్ అవుతుంది. లెట్స్ బ్రేక్ డౌన్ ద మ్యాథ్ ఫర్ 3 డిఫరెంట్ సినారియోస్. సినారియో నెంబర్ 1, ద 1 BHK. దిస్ ఇస్ బెస్ట్ ఫర్ బిగినర్స్. నానకరంగూడ లాంటి ప్రైమ్ ఏరియాలో ఒక మంచి 1 BHK రెంట్ చూసుకుంటే యావరేజ్ గా ఒక 18 to 24,000 వరకు ఉంటుంది. ఇనిషియల్ సెటప్ కాస్ట్ అంటే ఫ్లాట్ ని ఎయిర్బిఎన్బి స్టాండర్డ్స్ కి తయారు చేయడానికి రెంట్, అడ్వాన్స్, సెక్యూరిటీ డిపాజిట్స్, బేసిక్ ఆస్థెటిక్ ఫర్నిచర్ అండ్ ప్రీమియం లినెన్స్. అప్రాక్సిమేట్ గా ఒక 1.5 lakh బడ్జెట్ వేసుకుందాం. రెవెన్యూ అండ్ ఆర్ఓఐ యావరేజ్ డైలీ రేట్ ఒక 2500 అనుకుందాం. కన్జర్వేటివ్ గా 70% ఆక్యుపెన్సీ ఉంటే, అంటే మంత్ లో 21 days బుక్ అయితే మీ గ్రాస్ రెవెన్యూ 52,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ ప్రాఫిట్ క్యాల్కులేషన్. దీంట్లో నుంచి రెంట్ 20,000 అండ్ వేరియబుల్ యూటిలిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ, హై స్పీడ్ వైఫై అండ్ క్లీనింగ్ సప్లైస్ కి ఒక 10,000 మైనస్ చేద్దాం. అంటే నెట్ ప్రాఫిట్ ఈజ్ రఫ్లీ 22,500 పర్ మంత్. మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ని జస్ట్ 6 to 7 months లో బ్రేక్ ఈవెన్ చేయొచ్చు. అండ్ రిమెంబర్ దిస్ ఇస్ ఫర్ 70% ఆక్యుపెన్సీ. 70% ఆక్యుపెన్సీ అన్నది స్టార్టింగ్ లో హైలీ ఇంపాసిబుల్. హైదరాబాద్ లో చూసుకుంటే ఒక 60% వరకు ఆక్యుపెన్సీ ఉన్నాయి. సో ఈ క్యాల్కులేషన్ ని మీరు 40% కి, 50% కి, 60% కి వేరీ చేసుకొని చూసుకోండి. దెన్ యూ డిసైడ్. సో నెక్స్ట్ సినారియో నెంబర్ 2, ద 2 BHK ప్లాన్. ప్రొఫెషనల్ హోస్ట్ ఎక్కువగా చూస్ చేసుకునే మోడల్ ఇదే. గచ్చిబౌలిలో ఒక 2 BHK ఫ్లాట్ కి రెంట్ ఒక 35 to 45,000 వరకు ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్ సెటప్ కాస్ట్. ఇక్కడ కాస్త ప్రీమియం గా వెళ్ళాలి. సో డిపాజిట్స్ కానీ స్మార్ట్ టీవీస్ అండ్ ఇంటీరియర్ సెటప్ కలిపి ఒక 2.5 lakhs వరకు బడ్జెట్ అనుకుందాం. నెక్స్ట్ రెవెన్యూ అండ్ ROI. కార్పొరేట్ గెస్ట్ ని టార్గెట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నైట్లీ రేట్ ఒక 3,500 వరకు చార్జ్ చేయొచ్చు. 22 days ఆఫ్ ఆక్యుపెన్సీ అంటే 75% తో క్యాల్కులేట్ చేస్తే 77,000 గ్రాస్. నెక్స్ట్ ప్రాఫిట్ క్యాల్కులేషన్. ఆఫ్టర్ మైనసింగ్ ద రెంట్ 40,000 అండ్ రన్నింగ్ ఎక్స్పెన్సెస్ 12,000 మీ నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఒక 25 to 30,000 వరకు ఉంటుంది. బ్రేక్ ఈవెన్ టైమ్ ఇస్ రఫ్లీ 8 to 10 months. థింక్ అబౌట్ ద మ్యాథ్. 12 days బుకింగ్ తో మీ రెంట్ అండ్ ఎక్స్పెన్సెస్ కవర్ అయిపోతాయి అండ్ ద రిమైనింగ్ 10 days ఆఫ్ బుకింగ్స్ ఈజ్ యువర్ ప్యూర్ ప్రాఫిట్ మార్జిన్. యాజ్ ఐ సెడ్ 75% ఈజ్ హైలీ ఇంపాసిబుల్ ఇన్ ద స్టార్టింగ్ టైమ్స్. సో ఈ పర్సెంటేజ్ అనేది 40% కి 50% కి 60% కి క్యాల్కులేట్ చేయండి అండ్ మీ బ్రేక్ ఈవెన్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ పర్టికులర్ సినారియోస్ అన్నవి ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాక వచ్చే ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నా. సో వైల్ యూ స్టార్ట్ ద బిజినెస్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. యూ కెన్ గెట్ ఓన్లీ 10% or 20% or 30% ఆఫ్ ఆక్యుపెన్సీస్. వీటికన్నా ఎక్కువ రాకపోవచ్చు. హౌ యూ హ్యావ్ టు రీచ్ 70% అనేది టోటల్ గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సినారియో నెంబర్ 3, ద 3 BHK ప్లాన్. నానకరంగూడ ఆర్ గచ్చిబౌలిలో 3 BHK రెంట్ ఒక 60,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. సమ్ టైమ్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే 90,000 దాకా కూడా ఉండొచ్చు. సో ఇనిషియల్ సెటప్ కాస్ట్ లగ్జరీ సెగ్మెంట్ అండ్ బిగ్ గ్రూప్స్ కోసం కాబట్టి మినిమం ఒక 4 lakhs to 5 lakhs పక్కా అవుతుంది. నెక్స్ట్ రెవెన్యూ అండ్ ROI చూసుకుంటే డైలీ రేట్ మినిమం 6,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రీమియం కాబట్టి జస్ట్ ఒక 60% ఆక్యుపెన్సీ అనుకుందాం అంటే 18 days. 18 days ఉన్నా కూడా 1,08,000 గ్రాస్ రెవెన్యూ వస్తుంది. ఎక్స్పెన్సెస్ అన్ని పోగా నెట్ ప్రాఫిట్ అనేది 30 to 40,000 వరకు ఉంటుంది. కానీ లార్జ్ ప్రాపర్టీస్ లో మెయింటెనెన్స్ కానీ రిపేర్స్ కానీ గెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ నోట్, ఇవి సింప్లిఫైడ్ క్యాల్కులేషన్స్ మాత్రమే. రియల్ లైఫ్ లో Airbnb సర్వీస్ ఫీ, లాండ్రీ ఫీ, డీప్ క్లీనింగ్, మెయింటెనెన్స్ అండ్ టాక్సెస్ అండ్ సీజనల్ డిమాండ్ ని బట్టి ప్రాఫిట్స్ కొంచెం వేరీ అవ్వచ్చు. కానీ Airbnb బిజినెస్ ఎకనామిక్స్ ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకోవడానికి ఈ క్యాల్కులేషన్స్ అన్నవి ఒక మంచి బెంచ్ మార్క్ గా యూజ్ అవుతాయి. సో డోంట్ కంప్లీట్లీ రిలై ఆన్ దిస్ క్యాల్కులేషన్స్, డూ యువర్ ఓన్ గ్రౌండ్ వర్క్. నెక్స్ట్ సెక్షన్ ప్రాపర్టీ సెర్చ్ అండ్ బ్రూటల్ ప్రికాషన్స్. ఓకే, నెంబర్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి కానీ రియల్ లైఫ్ లో ప్రాపర్ ఫ్లాట్ ఎలా వెతుక్కోవాలి? ఎక్కడ పడితే అక్కడ లీజ్ సైన్ చేయడానికి లేదు. ఇక్కడే చాలా మంది మిస్టేక్స్ చేసేది. ఫస్ట్ ప్రికాషన్, కమర్షియల్ వర్సెస్ రెసిడెన్షియల్ జోనింగ్. ప్యూర్లీ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీస్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. దాట్ ఈస్ వెరీ బెస్ట్ ఫర్ ద బిగినర్స్. ఇక్కడ స్ట్రిక్ట్ ఫ్యామిలీస్ ఉంటారు అండ్ దే డోంట్ లైక్ స్ట్రేంజర్స్ రోలింగ్ ద సూట్ కేసెస్ ఎవ్రీ డే ఇన్ ఫ్రంట్ ఆఫ్ దర్ హౌసెస్. ఇండిపెండెంట్ ఫ్లోర్స్ కానీ స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ కానీ లేదా మిక్స్డ్ యూస్ ప్రాపర్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సెకండ్ అండ్ ద మోస్ట్ అబ్సల్యూట్లీ క్రిటికల్ థింగ్, ఎక్స్ప్లిసిట్ ఓనర్ కన్సెంట్. లీజ్ అగ్రిమెంట్ లో క్లియర్ గా ఈ పాయింట్ అనేది ఉండాలి. పర్మిటెడ్ టు సబ్లెట్ ఫర్ షార్ట్ టర్మ్ హాలిడే రెంటల్స్ ఆర్ Airbnb. కొంతమంది ఏం చేస్తారంటే ఓనర్ కి తెలియకుండా Airbnb ని రన్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక 1-2 months మీరు తప్పించుకోవచ్చు కానీ ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా దొరికిపోతారు. ఆన్ దాట్ డే యూ విల్ ఫేస్ ఇన్స్టెంట్ ఎవిక్షన్ అండ్ లూజ్ యువర్ ఎంటైర్ సెక్యూరిటీ డిపాజిట్. ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీరు చేసిన హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్, దాన్నే మీరు కోల్పోతారు. సో ఆల్వేస్ మెయింటైన్ 100% ట్రాన్స్పరెన్సీ విత్ ద ల్యాండ్ లార్డ్. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఓనర్ కన్విన్స్ అవ్వడు. ఓనర్ ని ఎలా కన్విన్స్ చేయాలి? ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ వే, బట్ సింపుల్ గా చెప్పాలంటే యూ హ్యావ్ టు గివ్ ది అష్యూరెన్స్. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. టెనెంట్ అయితే ఇంటిని ఎలా పడితే అలా పెడతాడు కానీ మేము రోజు ప్రొఫెషనల్ క్లీనర్స్ తో క్లీన్ చేయిస్తాం. చిన్న చిన్న రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము కంప్లీట్ గా డే టు డే చూసుకుంటాం. మీ ఇంటిని ఒక స్టార్ హోటల్ లా మెయింటైన్ చేస్తామని చెప్పండి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ నమ్మకం అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్, లొకేషన్ అనలిటిక్స్. డేటా ప్రకారం చూసుకుంటే హైదరాబాద్ లో బంజారా హిల్స్ లాంటి ఏరియాస్ లో ఇట్ కమాండ్స్ 40% లొకేషన్ ప్రీమియం. దీని అర్థం ఏంటంటే పీపుల్ విల్ పే మోర్ జస్ట్ ఫర్ ద ఏరియా. కానీ గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇలాంటి ఐటీ కారిడార్స్ లో కార్పొరేట్ మూవ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల త్రూ అవుట్ ద ఇయర్ బిజినెస్ ఉంటుంది. సో మీ ఫస్ట్ పని ఏంటి అంటే ఫైండ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ చీప్ రెంట్ అండ్ హై డిమాండ్ ఏరియాస్. వన్స్ యూ ఫైండ్ దట్ ప్రాపర్టీ 50% ఇస్ డన్. మెయిన్ గా ప్రాపర్టీ సెలెక్షన్ లోనే ఉంటుంది. సో టేక్ యువర్ టైమ్ అండ్ సెలెక్ట్ ద రైట్ ప్రాపర్టీ. నెక్స్ట్ సెక్షన్, ప్రాపర్టీ అండ్ స్మార్ట్ సెటప్ ప్లానింగ్. ఇప్పుడు ప్రాపర్టీ దొరికేసింది, సెటప్ ఎలా చేయాలి, ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎక్కడ సేవ్ చేయాలన్నది ఒక ఆర్ట్. ఫస్ట్ వచ్చేసి లెనిన్స్ ఆర్ యువర్ లైఫ్ లైన్. Before you bounce, before you go, hit that button, let me know. Join and join the vibe. Don't forget to hit subscribe.